టైలరింగ్ వర్క్‌ని చాలామంది చాలా చీప్‌గా చూస్తారండి. ఆ వర్క్ చేస్తున్న వాళ్ళకైతే అసలు వాల్యూ ఇవ్వరు. కొంతమంది కస్టమర్స్ అయితే బట్టలు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు ఎంత కేర్‌లెస్‌గా మాట్లాడతారంటే వర్క్ చేసిన వాళ్ళతో. ఈ స్టిచ్చింగ్ వర్క్ కూడా ఈజీ ఏం కాదు. చీప్ వర్క్ అయితే అస్సలు కాదు. మీరు ఒక బ్లౌజ్ ఇచ్చి దాన్ని ఫినిష్ చేసి ఇవ్వడానికి దానికి కూడా చాలా ప్రాసెస్ ఉంటది. కటింగ్ తెలియాలి, కటింగ్ ప్రాసెస్ తెలియాలి, స్టిచ్చింగ్ తెలియాలి, ఎలా స్టిచ్ చేస్తే ఫినిషింగ్ వస్తదో తెలియాలి. తర్వాత హ్యాండ్ వర్క్ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత కస్టమర్ ఇష్టపడాలి. మొత్తానికి జరిగిన తర్వాత కొంతమంది డబ్బులు ఇవ్వకుండానే వెళ్ళిపోతారు. వాళ్ళు మళ్ళీ ఎప్పుడిస్తారో వాళ్ళ కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి. బట్టలు తీసుకెళ్ళడానికి కరెక్ట్ టైంకి వస్తారు. కానీ డబ్బులు ఇవ్వడానికి మాత్రం చేతులు రావు ఎవరికీ. కరెక్ట్ టైంకి బట్టలు తీసుకుంటున్నప్పుడు కరెక్ట్ టైంకి డబ్బులు ఇవ్వాలన్న సెన్స్ కూడా ఉండదు కొంతమందికైతే. మేము కూడా రెస్ట్ తీసుకోవాలనుకుంటే ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకోవచ్చు కదా! కానీ ఏదో ఒక రూపాయి వస్తది. ఎంతో కొంత హెల్ప్ అవుతదనేసే కదా మేము ఎంతో కష్టపడి నేర్చుకొని మళ్ళీ స్టిచ్చింగ్ చేసి మీకు ఫినిషింగ్ చేసిస్తాము. దానికి మీరు డబ్బులు మళ్ళీ ల్యాగ్ చేసి మళ్ళీ అందులో ఎంతో కొంత తగ్గించేసి ఇస్తే మరి మాకు ఇంకేం హెల్ప్ అవుతది? మేము కూడా అలా కూర్చొని చూస్తూ బ్యాక్ పెయిన్ వస్తా ఉంటది. కళ్ళు లాగుతా ఉంటాయి. ఒక్కొక్కసారి అయితే కొంత కొంత మా కస్టమర్స్ అయితే వెంటనే ఇచ్చేయమంటారు. 1 డే కూడా గ్యాప్ ఇవ్వకుండా. ఎంత అర్జెంట్ వర్క్ అయినా సరే ఎందుకు ఒప్పుకుంటామో మాకు ఆ డబ్బులొస్తాయనే కదా! అంత అర్జెంట్‌లో కూడా కుట్టేసి ఇచ్చేసాక టైంకొచ్చి తీసుకెళ్తున్నారు గానీ, టైంకి డబ్బులివ్వాలి, డబ్బులిచ్చి తీసుకెళ్ళాలి అన్న ఆలోచన ఎందుకు రాదో మరి నాకు అర్థం కాదు. కొన్ని రోజులు డబ్బులు ఇవ్వకుండా ఉంటారు. సరేలే కొన్ని రోజులు టైం ఇద్దాము. వాళ్ళు కూడా కొంచెం సెట్ అవ్వాలి కదా అని అనుకుంటాము. తర్వాత మనకు డబ్బులు అవసరం అయిన రోజు ఏవండీ కొంచెం డబ్బులు ఇవ్వండి అని అడిగితే, అడిగినందుకు మనం చెడ్డయిపోతాం అనమాట. అంటే కుట్టేసి వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేయాలి. డబ్బులు మళ్ళీ అడగకూడదు వాళ్ళు మనం. డబ్బులు ఎప్పుడైతే అడుగుతామో బోలెడన్ని వంకలొచ్చేస్తాయి. మనం చూస్తూనే ఉంటాం. మనం కుట్టిన బ్లౌజ్ ఏసుకొని తిరగడం, డ్రెస్ వేసుకొని తిరగడమును. ఆ డ్రెస్ ఎంతో చూడడానికి బావుంటుంది. వేసుకోవడానికి బావుంటుంది. అన్నీ బావుంటాయి అనిపిస్తది. మనం ఎప్పుడైతే డబ్బులు అడుగుతామో ఇంక అప్పుడు వాళ్ళకి రీజన్స్ వచ్చేస్తాయన్నమాట. డబ్బులు ఎక్కడైతే క్యాన్సిల్ చేయొచ్చా అన్నట్టు. సరేలెండి ఇంకా ప్రతి టైలర్‌కి ఇది కామన్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫంక్షన్ బట్టలు ఇచ్చారని చెప్పాను కదండీ! ఫంక్షన్ బట్టలు 5 లెహెంగాస్ కూడా మనం ఇన్ టైమ్‌కే కంప్లీట్ చేసాము. వీళ్ళొచ్చేసి బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ బోట్ నెక్ అడిగారు. హ్యాండ్స్ వచ్చేసి ఇలా 3 హోల్స్ కావాలన్నారు. బటన్స్ యాడ్ చేయమన్నారు. ఈ 5 లెహెంగాస్‌ని నేను వెంటనే కుట్టేసి ఒక 2 డేస్‌లో కంప్లీట్ చేసి ఇచ్చేసాననమాట. 5 లెహెంగాస్, ఒక బ్లౌజ్ కూడా శారీ బ్లౌజు. ఇవన్నీ ఫినిషింగ్ చేస్తున్నప్పుడు మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చారు. ఇంకా ఆయనొచ్చేసి ఆయనకు తోచిన సహాయం ఆయన కూడా కొంచెం చేశారు. ఫైనల్‌గా ఈ ఫంక్షన్‌కి కావాల్సిన బట్టలు మనం ఇన్ టైమ్‌లోనే కస్టమర్ చేతికైతే ఇచ్చేసాము. సరే అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఉంటాను మరి. బాయ్ బాయ్.